వరల్డ్ కప్ ఫైనల్ రోజు స్టేడియంలో అందరూ సంబరాలు చేస్తున్నారు. కానీ ఒక ఆటగాడి హృదయంలో మాత్రం ఒక పెద్ద బాధ ఉంది. ఎందుకంటే మ్యాచ్కు ఒక రోజు ముందు అతని జీవితంలో జరిగిన సంఘటన అతన్ని పూర్తిగా కుదిపేసింది. ఏంటది? ఎవరు ఆ ఆటగాడు? రండి వెంటనే ఆ వివరాలు తెలుసుకుందాం. మైదానంలో ఒకవైపు ఇండియా టీం, మరోవైపు న్యూజిలాండ్ టీం. స్టేడియం మొత్తం ఉత్కంఠతో నిండిపోయింది. ప్రతి బంతి, ప్రతి పరుగు కోట్ల మంది హృదయాలను వేగంగా కొట్టుకునేలా చేస్తోంది. కానీ ఆ మ్యాచ్ వెనుక ఒక ఆటగాడి జీవితంలో జరిగిన విషాదం మాత్రం చాలా మందికి తెలియదు. ఆ ఆటగాడు ఇషాన్ కిషన్. ఫైనల్ మ్యాచ్కు కేవలం ఒక రోజు ముందు ఇషాన్ కిషన్ జీవితాన్ని కుదిపేసే వార్త వచ్చింది. అతని కజిన్ సిస్టర్ మరియు ఆమె భర్త ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ వార్త తెలిసిన క్షణంలో ఇషాన్ కిషన్ పూర్తిగా కుదేలయ్యాడు. ఒక్కసారి ఊహించండి, జీవితంలో ఎంతో దగ్గరైన వ్యక్తి ఒక్కసారిగా దూరమైతే మనసు ఎలా ఉంటుందో. అతనిది కూడా అదే పరిస్థితి. ఆ సమయంలో చాలామంది ఒక నిర్ణయం తీసుకుంటారు, మ్యాచ్ ఆడకూడదని, జట్టును వదిలి ఇంటికి వెళ్లాలని. కానీ ఇషాన్ కిషన్ మాత్రం ఒక భిన్నమైన నిర్ణయం తీసుకున్నాడు. నేను ఆడాలి, నా దేశం కోసం ఆడాలి, ఈ మ్యాచ్ను ఆమె జ్ఞాపకార్థం ఆడాలి అని తన మనసులో నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాతి రోజు స్టేడియంలోకి అడుగుపెట్టినప్పుడు అతని ముఖంలో ఒక ప్రశాంతత కనిపించింది. కానీ ఆ ప్రశాంతత వెనుక ఎంతటి బాధ దాగి ఉందో అతడికే తెలుసు. మ్యాచ్ ప్రారంభమైంది. భారత జట్టు బ్యాటింగ్కు వచ్చింది. ఆ సమయంలో ఇషాన్ కిషన్ మైదానంలోకి అడుగుపెట్టాడు. ప్రేక్షకులు గట్టిగా చప్పట్లు కొట్టారు. కానీ ఎవరికీ తెలియదు, ఆ చప్పట్ల వెనుక ఒక ఆటగాడు తన కన్నీళ్లను దాచుకుంటూ నిలబడ్డాడని. బంతి తర్వాత బంతి ఇషాన్ బ్యాట్ మాట్లాడటం మొదలుపెట్టింది. కేవలం పరుగులు చేయడం కాదు, ప్రతి షాట్లో ఒక ఆవేశం కనిపించింది, ఒక భావోద. హాలంతా వేగం కనిపించింది. బౌలర్లు ఎంత కష్టపడ్డా అతన్ని ఆపలేకపోయారు. కేవలం కొన్ని ఓవర్లలోనే మ్యాచ్ టెంపో పూర్తిగా మారిపోయింది. స్టేడియంలో ప్రేక్షకులు అరుస్తున్నారు, కామెంటేటర్లు ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. కానీ ఆ సమయంలో ఇషాన్ మనసులో మాత్రం ఒకే ఆలోచన ఉంది, ఈ ఇన్నింగ్స్ నీకోసం. అద్భుతమైన షాట్లతో అతను స్కోరు వేగంగా పెంచాడు. చివరకు కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ప్రతి బౌండరీకి ప్రేక్షకులు లేచి నిలబడ్డారు. కామెంటేటర్లు ఒకే మాట చెప్పారు, ఇది ఫైనల్ మ్యాచ్లో ఆడే గొప్ప ఇన్నింగ్స్లలో ఒకటి. కానీ ఆ ఇన్నింగ్స్ వెనుక ఉన్న భావోద్వేగం తెలుసుకున్న తర్వాత ఆ మాటల విలువ ఇంకా పెరిగింది. భారత జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఆ తర్వాత బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఒక్కొక్క వికెట్ పడుతున్నప్పుడు స్టేడియం గర్జించింది. చివరకు ఆ క్షణం వచ్చింది. చివరి వికెట్ పడింది, మ్యాచ్ ముగిసింది. మరియు ప్రపంచం మొత్తం వినిపించిన ఒకే మాట, భారత్ వరల్డ్ ఛాంపియన్. ఆటగాళ్లు మైదానంలో పరుగులు తీస్తున్నారు. అభిమానులు ఆనందంతో కేకలు వేస్తున్నారు. భారత జట్టు మరోసారి ప్రపంచాన్ని జయించింది. ఆ సమయంలో ఇషాన్ కిషన్ మాత్రం కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతను నెమ్మదిగా ఆకాశం వైపు చూశాడు. తన చేతులను పైకి ఎత్తి సెల్యూట్ చేశాడు. ఆ క్షణం చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా మౌనంగా మారిపోయారు. ఎందుకంటే అది కేవలం ఒక సెలబ్రేషన్ కాదు, ఒక అంకితం. తన జీవితంలో ఎంతో ప్రియమైన వ్యక్తికి ఇచ్చిన గౌరవం. మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా ముందు మాట్లాడినప్పుడు ఇషాన్ కిషన్ మాటలు ప్రతి ఒక్కరినీ కదిలించాయి. నిన్న నా కజిన్ సిస్టర్ కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఈ మ్యాచ్ను నేను ఆమె కోసం ఆడాను. ఈ విజయం ఆమెకే అంకితం అని చెప్పాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వారందరూ కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ కంటే పెద్దది ఒక భావోద్వేగ కథగా మారిపోయింది. అతను ఇంకో విషయము కూడా చెప్పాడా? ఆ కష్ట సమయంలో తనకు ధైర్యం చెప్పింది తన సహచర ఆటగాడు హార్దిక్ పాండ్యా అని. మ్యాచ్ పై దృష్టి పెట్టు, నీ ఆటతో ఆమెకు గౌరవం ఇవ్వు అని చెప్పాడని వెల్లడించాడు. ఆ మాటలు అతనికి కొత్త శక్తిని ఇచ్చాయి. ఆ రోజు ప్రపంచం ఒక గొప్ప విషయము చూసింది. ఒక ఆటగాడు తన వ్యక్తిగత బాధను పక్కన పెట్టి దేశం కోసం ఎలా పోరాడగలడో తెలిపింది. క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో అది మనసులను తాకే కథగా మారుతుంది. ఇషాన్ కిషన్ కథ కూడా అలాంటిదే. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానులు ఒకే మాట చెబుతున్నారు, ఇషాన్ కిషన్ ఆ ఫైనల్ మ్యాచ్లో కేవలం పరుగులు మాత్రమే చేయలేదు, ఒక భావోద్వేగ కథను కూడా రాశాడు. ఒక ఆటగాడు తన బాధను శక్తిగా మార్చుకుంటే ఎలా అద్భుతాలు చేయగలడో ప్రపంచానికి చూపించాడు. అందుకే ఆ రోజు ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలిచింది. ట్రోఫీ భారత్ చేతుల్లోకి వచ్చింది. కానీ ఆ విజయం వెనుక ఒక మౌనమైన డెడికేషన్ ఉంది. అదే తన కజిన్ సిస్టర్ జ్ఞాపకానికి ఇషాన్ ఇచ్చిన గౌరవం. మరియు అదే కారణంగా 2026 వరల్డ్ కప్ కథలో ఒక ప్రత్యేకమైన పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది, అదే ఇషాన్ కిషన్. అవును కదా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.